దసరా, దీపావళి, జీఎస్టీ వచ్చింది. దీనివల్ల సూపర్ జీఎస్టీ వల్ల మీ పొదుపు కూడా సూపర్గా చేసుకునే అవకాశం వచ్చింది. ధరలు తగ్గాయి, పెనుగోలు శక్తి పెరిగింది, మీ ఆదాయం పెరుగుతుంది. మీరు వాడే అన్ని వస్తువులను మీరు చూస్తే నిత్యావసర వస్తువులు కానీ, మందులు, వ్యవసాయ పరికరాలు, కారు కావాలంటే కారు కూడా ధర తగ్గింది, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గాయి. ఈ విధంగా మొత్తం పేద మధ్యతరగతి కుటుంబాలకి వెసులుబాటు కల్పిస్తూ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా, ఒకప్పుడైతే ఎంత ఇస్తారో తెలిసేది కాదు. ఈరోజు 2,5,18,0 పేదవాళ్ళు వాడే వస్తువులకి ట్యాక్స్ లేదు. కొన్ని వస్తువులకు 5%. బాగా పెద్దవాళ్ళు ఉంటే అలాంటి వస్తువులకు మాత్రం 18% చేశారు. దీనివల్ల రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది. తగ్గినా పర్వాలేదు, మా పేద ప్రజలకి 8,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క 4వ తారీఖు ఆటో డ్రైవర్లు మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తే మాకు నష్టం వస్తూ ఉందని బాధపడితే వాళ్ళకు కూడా చెప్పా, మీరు కూడా బాధపడద్దండి. ఆటో డ్రైవర్ సేవలో 4వ తారీఖున 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాను. 2,90,000 మంది 4,35,00,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నా. డ్రైవర్ కష్టాలు తెలిసిన వ్యక్తిని, పేదవాళ్ళ ఇబ్బందులు అర్థమైనాయి, అందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇంకో పక్క రైతు బాగు నేనేదో ఒక పింఛన్తోనే సరిపెట్టలేదు. సూపర్ 6 చెప్పాం, సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సూపర్ హిట్ చేశామంటే గట్టిగా చెప్పండి. సూపర్ 6ని సూపర్ హిట్ చేశామని గట్టిగా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. పిల్లలు చూసి అడిగాను, 2 పిల్లలుంటే 2కి వస్తూ ఉంది. నేను రాష్ట్రమంతా చూస్తే 6 మంది పిల్లలుంటే 6 మందికి ఇచ్చాం. నేను ఒకే మాట చెప్పాను, ఎవరైనా రాకపోతే టెక్నికల్గా ప్రాబ్లం ఉంటే ఇక్కడే కలెక్టర్ చెప్తున్నా, ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేస్తారు. కానీ ఒక్కరికి కూడా ఇగ్నోర్ కావడానికి వీలు లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే బాధ్యత, తల్లికి వందనం ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమంలో 63,77,000 మందికి ఇచ్చాం. 10,090 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇదేదో మీకు డబ్బులు ఇవ్వడం కాదు, ఇది కేవలం పథకమే కాదు, ఈ పిల్లల అద్భుతమైన భవిష్యత్తుకు ప్రభుత్వం పెట్టే పెట్టుబడి, అది నేనిచ్చే భరోసా అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క 4వ తారీఖు ఆటో డ్రైవర్లు మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తే మాకు నష్టం వస్తూ ఉందని బాధపడితే వాళ్ళకు కూడా చెప్పా, మీరు కూడా బాధపడద్దండి. ఆటో డ్రైవర్ సేవలో 4వ తారీఖున 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాను. 2,90,000 మంది 4,35,00,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నా. డ్రైవర్ కష్టాలు తెలిసిన వ్యక్తిని, పేదవాళ్ళ ఇబ్బందులు అర్థమైనాయి, అందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇంకో పక్క రైతు బాగు